ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు చాలా మందికి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇస్తూ ఉంది. అండ్ ఇంకా పర్సంటేజ్ విషయాలకు వస్తే అది 30-40 కూడా ఇస్తున్న రోజులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి టైంలో దాని యొక్క హిస్టారికల్ డేటా గురించి ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. మ్యూచువల్ ఫండ్స్ అనేది సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అయినా కూడా ఎంతో కొంత సేఫ్టీ ప్రొవైడ్ చేస్తూ చాలా మందిని రెవల్యూషనైజ్డ్గా ఈ స్టాక్ మార్కెట్లోకి తీసుకొచ్చిన మెయిన్ రీజన్ మ్యూచువల్ ఫండ్స్ అవుతూ ఉన్నాయి. ఇక 30-40% ఇస్తున్న ఫండ్స్ అనేవి మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి అంటే ఒక లాస్ట్ 5 ఇయర్స్లోనో లేకపోతే ఒక డికేడ్లోనో చూసుకున్నట్లయితే వర్స్ట్ అండ్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ వాటి ఎస్ఐపి ద్వారా ఎంత రిటర్న్స్ తెచ్చుకున్నా ఒకసారి తెలుసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టాక్ మార్కెట్లో కంపల్సరీగా నువ్వు అన్నట్టు రెవల్యూషన్ అయిన ప్రోడక్ట్ అండి. ఇది ఎంతో మంది జీవితాలని మార్చేసింది అనమాట. ఇండియాలో ఒక సేవింగ్ హ్యాబిట్స్ని బాగా ఇంప్రూవ్ చేసి స్టాక్ మార్కెట్లో ఎక్కువ మనీ వచ్చేలా చేసింది. ఇప్పుడు ఎవ్రీ మంత్ 23,000 crores పర్ మంత్ ఎస్ఐపి ఫార్మాట్లో మార్కెట్లోకి వస్తుంది అంటే అదొక ఉద్యమంలాగా జరుగుతుందన్నమాట మార్కెట్లో. అయితే ఎక్కడైనా సరే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే నీకు ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తాయి అనమాట. ఏదైనా రిస్క్ అంటే ఏంది, నాలెడ్జ్ లేకపోవటమే. అందుకని సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవటం ద్వారా ఎంతకంత రిటర్న్స్ కూడా ఎక్కువ తెచ్చుకోవచ్చు. అందరూ అనుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్లో పోతే ఇయర్లీ 30-40 వస్తాయి అనుకుంటారండి. ఇయర్లీ 10% కన్నా తక్కువ వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం కొన్ని మ్యూచువల్ ఫండ్స్ చూద్దాము. ఈ 1 yearలో బెస్ట్ రిటర్న్స్ వచ్చిన మ్యూచువల్ ఫండ్ టాప్ 5, వరస్ట్ రిటర్న్స్ వచ్చిన టాప్ 5. అలాగే 5 years పాయింట్ ఆఫ్ లో బెస్ట్ ఇచ్చినాయి, వరస్ట్ ఇచ్చినాయి. 10 years పాయింట్ ఆఫ్ లో బెస్ట్ ఇచ్చినాయి, వరస్ట్ ఇచ్చినాయి చూద్దామండి. ఇక్కడ అన్ని రకాల కేటగిరీస్ వస్తున్నాం, ఒకటని కాదు. స్మాల్, మిడ్, లార్జ్ ఏమైనా టాప్ ఇస్తే టాప్ రిటర్న్స్ వచ్చినట్టు చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ కేటగిరీలో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఉందండి. బెస్ట్ కేటగిరీలో 1 year పాయింట్ ఆఫ్లో అండ్ 44% వచ్చింది ఈ సంవత్సరం మిడ్ క్యాప్ కేటగిరీ. తర్వాత జేఎం వాల్యూ ఫండ్ అనమాట ఇది, అంటే 41% వచ్చింది. నెక్స్ట్ క్వాంట్ స్మాల్ క్యాప్ అండి, ఆల్మోస్ట్ 41% వచ్చింది. క్వాంట్ మిడ్ క్యాప్ 41% వచ్చింది. అండ్ జేఎం ఫ్లెక్సీ క్యాప్ 40 వచ్చింది. ఇది ఈ ఇయర్లో ఎస్ఐపి రిటర్న్స్ నేను చెప్పేది, లంప్సం కాదు. ఎస్ఐపి రిటర్న్స్ పెట్టినట్టు అనమాట లాస్ట్ 1 year నుంచి. అండ్ ఈ ఇయర్లో ద బెస్ట్ అనమాట 1 year పాయింట్ ఆఫ్లో. ఇప్పుడు మన వర్ష చూసాం అనుకోండి, మెరా అసెట్ ఫోకస్ ఫండ్ అండి 13% వచ్చింది లాస్ట్ 1 year ఎస్ఐపి రిటర్న్స్, జస్ట్ 13%. నెక్స్ట్ యూటీఐ ఫ్లెక్సీ క్యాప్ అండి 13%. అండ్ యాక్సెస్ ఫోకస్ ఫండ్ 13%. అండ్ యాక్సెస్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ 14%. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ యూలిప్ 15% వచ్చింది. అంటే అందరికీ 13 రాలేదండి. నాలెడ్జ్ ఎక్కువ ఉండి బెస్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న వాళ్ళు మాత్రమే వచ్చిందనమాట. అందుకని కంపారిజన్ చేసేసి నాలెడ్జ్ పెంచుకోవటం చాలా ఇంపార్టెంట్ ఏరియాలో. అలాగే 5 years పాయింట్ ఆఫ్ చూసాం అనుకోండి, క్వాంట్ స్మాల్ క్యాప్ 49% అండి. 49% లాస్ట్ 5 years రిటర్న్స్. అంటే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ 41%. అండ్ క్వాంట్ మిడ్ క్యాప్ 40%. అండ్ మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ 39%. అండ్ హెచ్ఎస్బిసి స్మాల్ క్యాప్ 38%. ఇవి ద బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన 5 years పాయింట్ ఆఫ్లో ఎస్ఐపి రిటర్న్స్. వర్స్ట్ మనం చూసుకున్నాం అనుకోండి, యాక్సిస్ ఫోకస్ ఫండ్ 14%. అండ్ యాక్సిస్ ఈక్విటీ హైబ్రిడ్ 14%. పీజీఐఎం ఇండియా హైబ్రిడ్ ఈక్విటీ 15%. అండ్ ఎల్ఐసి ఎంఎఫ్ ఇండిస్ వచ్చింది 15%. అండ్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ అగ్రిస్ హైబ్రిడ్ ఇచ్చింది 16%. సో ఇవన్నీ వరస్ట్. మీరు బాగా అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఎక్కువ యాక్సిస్, పీజీఐఎం, ఎల్ఐసి వాళ్ళే ఉన్నాయి వరస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్లో. 10 years పాయింట్ ఆఫ్లో చూసామనుకోండి, క్వాంట్ స్మాల్ క్యాప్లో 28% అండి ఎస్ఐపి రిటర్న్స్. అండ్ నిప్పాన్ ఇండియాలో 26%. క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ ఎవర్ ఫండ్లో 26%. క్వాంట్ మిడ్ క్యాప్లో 25%. అండ్ క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ 25%. మొత్తానికైతే అన్ని క్వాంట్స్లో యావరేజ్గా 25% ఇచ్చింది లాస్ట్ 10 years రిటర్న్స్ ఎస్ఐపిలో. వరస్ట్ ఇచ్చిన పీజీఐఎం ఇండియా హైబ్రిడ్ ఈక్విటీ అండి 10%. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ అగ్రెసివ్ హైబ్రిడ్ 11%. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ యూలిస్ 12%. అండ్ శ్రీరామ్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ 12%. నిప్పాన్ ఇండియా ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ 12%. అఫ్కోర్స్ హైబ్రిడ్ ఫండ్స్ అన్నీ కూడా కొంత డెట్లో పడతాయి కాబట్టి ఈక్విటీతో పోటీ పడలేవు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. బట్ స్టిల్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వచ్చేకల్లా ఈక్విటీ పర్టికులర్గా స్మాల్ మిడ్లోనే ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్స్లో పెడితే నిజంగా లాంగ్ టర్మ్లో 20-30 వస్తాయా అంటే మీరు చూజ్ చేసుకున్న ఫండ్ బేస్గా తీసుకుని వస్తాయి తప్ప ఎంటైర్ మార్కెట్కి ఏం రావండి. ఎందుకంటే లాస్ట్ 1 yearలో కూడా ఇంత బుల్ మార్కెట్లో కూడా నీకు less than 15% ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ చాలా ఉన్నాయి. కాబట్టి
కేర్ఫుల్గా మంచి వాటిని సెలెక్ట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని సబ్జెక్టు ఇంప్రూవ్ చేసుకోవటం వల్ల మీకు ఎక్కువ రిటర్న్స్ ఎక్కడ వస్తుందో మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాప్ 5 వాటిలో మనం చూస్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, 10 years పాయింట్ ఆఫ్ లో, 5 years పాయింట్ ఆఫ్ లో, 2 years పాయింట్ ఆఫ్ లో, 1 year పాయింట్ ఆఫ్ లో కన్సిస్టెన్సీ రికార్డు మెయింటైన్ చేస్తున్న వాటిలో తీసుకోవడం ద్వారా మనం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకోవచ్చు. మీరు కనుక వాచ్ చేసుకోకుండా 20 years కోసం అంతే వదిలిపెట్టారనుకోండి, వర్స్ట్గా అయిపోయింది అనుకోండి, రిటర్న్స్ చాలా తగ్గిపోతాయి అనమాట. అందుకు రివ్యూ కంపల్సరీ ఇయర్లీ ఒకసారి చేసుకోవటం వల్ల మన ఓన్గా అవుతుంది అనమాట. ఇవాళ రిపీట్లో moneycontrol.com కానీ, స్టాక్ ఎడ్జ్ కానీ, లేకపోతే రూపీ వేస్ట్ కానీ, అంటే చాలా వాల్యూ రీసెర్చ్ కానీ చాలా ఉన్నాయి పోర్టల్స్. పర్ఫార్మెన్స్ తెలుసుకోవడం, వాటి పర్ఫార్మెన్స్ కంపారిజన్ చేయడానికి బెస్ట్ ఉన్నాయో లేవో తీసుకోవడం కోసం అనమాట. బట్ ఒక ఫైనాన్స్ గైడ్ అనే వాళ్ళు మాత్రం కంపల్సరీ, ఎందుకంటే మనం స్టడీ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్స్ లో నువ్వు తప్పు చేయడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే అందరికి అయ్యే ఒకటే ఇస్తారు. బట్ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, 100 కొద్ది 40 AMC కంపెనీస్ ఉన్నాయి, 10,000 రకాలు రన్ చేస్తున్నారు వీళ్ళందరూ స్కీమ్స్. అన్నీ అందరికి సూట్ అవ్వవు. అందుకని మీ ఫైనాన్స్ రిక్వైర్మెంట్కి మీ రిస్క్ తగ్గట్టు, రివార్డ్ తగ్గట్టు బెస్ట్ వాటిని చూస్ చేసుకోవడం ద్వారా ఎక్కువ రిటర్న్ తీసుకోవచ్చు అనమాట. వండర్ఫుల్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్.